24 న్యూస్. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంలో ప్రతి గ్రామం సంపూర్ణ అభివృద్ధి చెందేలా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విడుదల చేసిన మొత్తం నిధులను 371.91 కోట్లను రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మరుగునీటి నిర్వహణ, బహిరంగ మల విసర్జన రహిత హోదాను కాపాడటం వంటి వాటి కోసం ఉపయోగించనున్నారు. మిగిలిన 247.94 కోట్లను గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు స్థానిక అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడతగా 619.85 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిధులు విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంలో ప్రతి గ్రామం సంపూర్ణ అభివృద్ధి చెందేలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. విడుదల చేసిన మొత్తం నిధులలో 371.91 కోట్లను రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మరుగునీటి నిర్వహణ, బహిరంగ మల విసర్జన రహిత హోదాను కాపాడటం వంటి వాటి కోసం ఉపయోగించనున్నారు. మిగిలిన 247.94 కోట్లను గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆ స్థానిక అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం నిధుల విడుదల చేసిన ఈ నిధులను 10 పని దినాల లోపు రాష్ట్ర ఆర్థిక శాఖ సంబంధిత గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బదిలీలో ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ రుణాల రేట్ల ప్రకారం వడ్డీతో కలిపి నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు నిధులను జమ చేయాల్సి ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం కింద కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 5,060 కోట్లు విడుదలయ్యాయి. ఇక 15వ ఆర్థిక సంఘం కింద కేటాయింపులు 80% మేర పెరిగి 9,050 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా 14వ 15వ ఆర్థిక సంఘాల కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి 14,110 కోట్లు కేటాయించబడ్డాయి. ఇందులో భాగంగా జనవరి 2026 నాటికి ఇప్పటికే 11,111 కోట్లు విడుదల కాగా 2024-25 సంవత్సరానికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన అనంతరం జనవరి 2026 నుండి 1,032.42 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడతగా 619.85 కోట్లు విడుదలయ్యాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 2026-27 నుండి 2030-31 మధ్య కాలంలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి సుమారు 9,968 కోట్ల నిధులు ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులను సక్రమంగా విడుదల చేయలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించాయని కిషన్ రెడ్డి గారు విమర్శించారు. తెలంగాణలో 2 ఏళ్ల పాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగించడం వల్ల 2023-24, 2024-25 నిధులు నిలిచిపోయాయని, ఎన్నికల తర్వాత కేంద్రం వాటిని విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన సమీకృత భూభారతి పోర్టల్తో తొలి అడుగు వేసింది. ఏప్రిల్ 2 గురువారం నుంచి రాష్ట్రంలోని 5 మండలాల్లో భూభారతి పోర్టల్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో రైతులు తమ భూ వివరాలు, సమస్యలను నమోదు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటి వద్ద కూర్చొనే భూ సేవలను వినియోగించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన సమీకృత భూభారతి పోర్టల్లో తొలి అడుగు వేసింది. ఏప్రిల్ 2 గురువారం నుంచి రాష్ట్రంలోని 5 మండలాల్లో భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో రైతులు తమ భూ వివరాలు, సమస్యల నమోదు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటి వద్ద కూర్చునే భూ సేవలను వినియోగించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు.
రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా సమీకృత భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చామని తెలిపారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 5 మండలాల్లో ఈ పోర్టల్ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నాం. ఈ చర్యలతో రాష్ట్రంలో భూ వివాదాలు పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. దీనికి అనుగుణంగా భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పొంగులేటి మాట్లాడుతూ ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రైతు కోణంలో రూపొందించాం. సామాన్య ప్రజానికానికి, ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా, ఆమన్గల్, సంగారెడ్డి జిల్లా, వడ్పల్లి, నారాయణపేట జిల్లా, కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ 5 మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్కు యూనిక్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్ను కూడా ఇస్తామంటూ వెల్లడించారు. అమ్ముకున్న రైతు దగ్గర నుంచి ఆ కొనుక్కున్న ఆసామికి ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరైతే అమ్మాలని అనుకుంటారో ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థని ఒకే ప్లాట్ఫామ్ మీద తెచ్చుకున్నామో దీంట్లోకి మీరు లాగిన్ అయినట్లయితే ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఏ అధికారి దగ్గరికి పోయి మీరు ప్రాధేయపడ అవసరం లేదు. మీకు సంబంధించిన వివరాలని ఆ లాగిన్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ సర్వేర్లకి ఆటోమేటిక్ గా అదే ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ సర్వేరు మీరు పంపించిన 24 గంటల్లోంచి 48 గంటల లోపే ఆ సర్వేరు దాని చుట్టూ ఎవరెవరైతే ఆసాములు ఉన్నారో వాళ్ళకి వారం రోజులు నోటీస్ ఇస్తాడు. ఆ లైసెన్స్డ్ సర్వేరు సర్వే చేసి ఎమ్మటే దాన్ని అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేసిన దాన్ని మండల స్థాయిలో ఉండే సర్వేరు 1 లేదా 2 రోజుల్లో దాన్ని వెట్టింగ్ చేసి క్లియర్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ తో పాటు మీరు కొన్న ఆస్తి పూర్తి వివరాలు మ్యాప్ తో మీ డాక్యుమెంట్ కు జత చేయడం జరుగుద్ది. మన ప్రభుత్వం పడక ముందు ఆనాడు ధరణి ఉంది. ఆ ధరణిని బంగాళాఖాతాలో వేస్తామని చెప్పి అన్నమాట ప్రకారం వేసి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంతో పాలుకు విధి విధానాలను కూడా 90 రోజుల్లో ఏర్పాటు చేసుకుని ప్రతి సమస్యని రైతులకి అండగా భూములున్న ఆసాములకి భరోసా, భద్రత కల్పించే విధంగా ఆ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టంలో ఒక అంశాన్ని పెట్టాం. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో ప్రతి సర్వే నెంబర్ కి భూధార్ ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం రెవెన్యూ శాఖలో అనేక ప్రక్షాళన చేశాం. తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కోసిన కేంద్ర జలశక్తి మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని కోరారు. ఏపీ అమరావతి రాజధానికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై గురువారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కోసిన కేంద్ర జలశక్తి మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని కోరారు. ఏపీ అమరావతి రాజధానికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో సాగు, తాగునీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ₹1 ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కోసిన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామంటూ హెచ్చరించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 15,000 పైప్ లైన్లు, 25 టన్నెళ్ల ఉన్నాయని వివరించారు. అనేక విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 2 పిల్లర్లు కుంగిపోయాయని 300 కోట్లు మరమ్మతులు చేస్తే ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలమవుతోందంటూ వెల్లడించారు. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యులు సురేష్ రెడ్డి, వద్దిరాజు, రవిచంద్ర మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన పథకాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ పర్యటకం మొదటిసారి విజయవాడలో అమరావతి కట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత
అధినేత కేసీఆర్ అక్కడికి వెళ్లి అక్కడ ప్రజలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని తెలిపారు. తెలంగాణ, ఏపీ ఉమ్మడిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని చట్టబద్దమైన బిల్లుపై రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యులు సురేష్ రెడ్డి, వధిరాజు రావిచంద్ర మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం తెలంగాణకు రావాల్సిన పథకాల గురించి ప్రస్తావించారు. మొదటిసారి విజయవాడలో అమరావతి కట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడికి వెళ్లి అక్కడి ప్రజలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారంటూ తెలిపారు. తెలంగాణ, ఏపీ ఉమ్మడిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందంటూ పేర్కొన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇవ్వాలని పదే పదే కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. తెలంగాణలో ప్రజల సొమ్ముతోనే ప్రాజెక్టులను కట్టుకున్నామని, కేంద్రం ఇచ్చిన నిధులతో ఏవీ లేవని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును సైతం ప్రజా పన్నులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించి కట్టుకున్నామంటూ వెల్లడించారు. 60 లక్షల టన్నుల ధాన్యం పండించే రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుతోటే 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్న ఘనత కేసీఆర్దేనంటూ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అయినా, పాలమూరు ఎత్తిపోతల పథకానికైనా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో తెలంగాణలోని 7 మండలాలను ఏకపక్షంగా ఆంధ్రాలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా భద్రాచలం ఆలయానికి చెందిన 5 గ్రామాల్లో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో సమస్యలు వస్తున్నాయని వివరించారు. తెలంగాణ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను, ఒక్కో జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలంటూ కోరారు. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం ఎయిర్పోర్ట్లను తక్షణమే పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్ చెరువు నియోజకవర్గం బొల్లారంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి అరిఫ్ తో పాటు మరో 25 మంది సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలంటే సోషల్ మీడియా అత్యంత చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియానే నేడు కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్ చెరువు నియోజకవర్గం బొల్లారంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి ఆరిఫ్ తో పాటు మరో 25 మంది సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలో సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలంటే సోషల్ మీడియాలో అత్యంత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియానే నేడు కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర యువతను తీవ్రంగా దగా చేసింది. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలిచ్చి గద్దెనెక్కి అధికారంలోకి వచ్చాక నిలువున ముంచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ లేదు, కొత్తగా ఉద్యోగాల కల్పన లేదు. వారు చెప్పిన 2 లక్షల ఉద్యోగుల హామీ పూర్తిగా బోగస్ అంటూ తేలిపోయింది. యువతతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిందని మండిపడ్డారు. అవ్వాతాతలకు పెన్షన్లు పెంచకుండా, 1 కోటి మంది మహిళలకు నెలకు 2500 ఇవ్వకుండా, రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రతి వర్గానికి దారుణంగా మోసం చేస్తుంది. ఈ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మీలాంటి యువత ముందుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజలందరికీ తెలిసేలా చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. కార్యక్రమంలో పటాన్ చెరువు పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా జీవీఎంసీ 12వ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అయితే తన సమస్యలు వినకుండానే వెళ్లిపోవడంతో డివిజన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ మా సమస్యలు వినకుండానే వెళ్లిపోయిందంటే మండిపడ్డారు. వరంగల్ జిల్లా జీవీఎంసీ 12వ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అయితే తమ సమస్యలు వినకుండానే వెళ్లిపోవడంతో డివిజన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ మా సమస్యలు వినకుండానే వెళ్లిపోయిందంటూ మండిపడ్డారు. డివిజన్ కు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ, మేడం వచ్చింది, వెళ్లిపోయింది, మేమెవరికి చెప్పుకోవాలి
పట్టించుకోవాలి. బయటకు వచ్చి మా గల్లీకి వచ్చి చూడండి. గల్లీకి వచ్చి చూస్తే మా బాధలు ఏంటో తెలుస్తాయి. మమ్మల్ని చూడరు, మా గల్లీకి రారు. మా ఇంట్లో తిందామంటే తిండికి కూడా లేదు. మమ్మల్ని పట్టించుకోరు ఎవ్వరు. ఏమన్నా మాట్లాడితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటారు. ఇది మా పరిస్థితి. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, హౌసింగ్ లోన్లు అన్నారు, కానీ మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అక్కడ కంప్లైంట్ కూడా చేసినాం, ఎవరు పట్టించుకోవడం లేదంటూ వాపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్.